నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు ఇంపాక్ట్ ఫౌండర్ కంపా నాగేశ్వర్ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే వినోద్. ఎలా ఉన్నారు సార్? ఆనందంగా ఉన్నాను వినోద్. మీరు ఆనందంగా ఉంటే చాలామంది ఆనందంగా ఉంటారు సార్. ఎస్ వినోద్. సార్, ఇది ఈ మధ్యకాలంలో సమాజంలో ఎక్కడ చూసినా సరే మత కళాలు ఎక్కువ అవుతున్నాయి. సో అసలు ఈ మత కులాలు అనేవి ఎందుకు అవుతున్నాయి అంటే సార్, అంటే ఎవరికి మత గురించి తెలియకుండా బయటకు వచ్చి మాట్లాడడం వలన, లేకుంటే సగం నాలుగుతో మాట్లాడడం వలన అంటే ఏమంటారు? ఫస్ట్ మతం అనేది మానవుడు ఏర్పరచుకునేదే కానీ భగవంతుడు చెప్పింది మాత్రం మతం కాదు. ఏ భగవంతుడు ఫలానా మతంలో ఉండాలి, ఫలానా మతమే ఫాలో చేయండి ఏ భగవంతుడు చెప్పలే. మనుషులకు అనుకూలంగా మార్చుకున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే హైయెస్ట్ క్రిస్టియానిటీ, రెండోది ఇస్లాం, తర్వాత ఇక్కడ కూడా హిందూయిజం కూడా ఒకటి ఉంది. హిందూయిజం చేసి ఒకటే దేశం ఉందనుకోండి. అయితే నువ్వు చెప్పిన దాని ప్రకారం మత కళాలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పుస్తకంలో ఉన్నది సరిగ్గా ఫాలో చేయకపోవడం వల్ల, ఆ బుక్లో ఉన్నది సరిగ్గా చెప్పకపోవడం వల్ల, చెప్పింది సరిగ్గా వినకపోవడం వల్ల, వినది ఆచరించకపోవడం వల్ల, దాని తగ్గట్టు ఏదో చెప్పుడు మాటలు విని దాంతో ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి నేను కూడా మతం నమ్ముతాను. నాది హిందూ మతం. ఓకే, నా మతము నమ్ముతాను, నా కులము నమ్ముతాను. నా మతము, నా కులము నా గడపలోనే గడప దాటితే భారతీయులని. ఈ దేశం ప్రేమ ఉంటే ఈ మతాల కులాలు ఉండవు. దేశభక్తి ఉన్న వాళ్ళు మత కులాలు ఉండవు. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఈ కింద కామెంట్ పెట్టండి చూస్తున్న వాళ్ళు, దేశం ముఖ్యమా దేవుడు ముఖ్యమా? కొట్టండి చూద్దాం కింద కామెంట్లో. దేవుడు ముఖ్యమా దేశం ముఖ్యమా? కొట్టండి చూద్దాం. నాకు తెలుసు మీరు ఏం కొట్టారో. కానీ నా దృష్టిలో ఏం తెలుసా, దేవుడి కంటే దేశమే ముఖ్యం. దేశం బాగుంటే దేవుడు బాగుంటాడు, దేశం బాగుంటేనే అన్నీ బాగుంటాయి. కాబట్టి ఈ దేశభక్తి పెంపొందించలేని పరిస్థితుల్లో, దేశభక్తి లేని దేశాలలో అక్కడే ఈ మత ప్రభావము, మతం గురించి గొడవలు ఉంటాయి. అందుకోసమే దేశభక్తిని ప్రబోధించాలి, దేశభక్తిని తీసుకురావాలి, దేశం ఎంత గొప్పదో చెప్పగలగాలి. దేవుడు కూడా ఉన్నాడు, దేవుడు చాలా గొప్పవాడు. కాకుండా ఆ దేవుడు ఎప్పుడు చూస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ మనం గుడి ఉందనుకోండి, ఆ గుడి ఎక్కడ కడతాం? దేశం మీద కడతాం. ఓకే, దేశం బాగుంటుంది కదా గుడి బాగుంటుంది. ఓకే, దేవుడు ఉన్నాడు ఎలాగో. కాబట్టి ఆ దేవుడు ఏం చెప్తాడంటే, నేను ఉన్నాను రా, నన్ను మీరు రక్షించుకోండి అంటాడు. అంటే రక్షించుకునే వాళ్ళు మళ్ళీ మనుషులే కదా. కాబట్టి మతము అనేది ఒక మతము అనేది ఒక భక్తి కావచ్చు, మతం అనేది ఒకటి ఆచరణ కావచ్చు, మతం అనేది ఒక మనం ప్రాక్టీసింగ్ కావచ్చు. కాబట్టి ఎవరి ప్రాక్టీస్ వాళ్ళు చేసుకొని ఎదుటి వాళ్ళ మతంలో, ఎదుటి వాళ్ళ దాంట్లో చేయబెట్టినంత వరకు ఓకే, నాదే గొప్ప, నువ్వు ఫాల్తూ, నువ్వు వేస్ట్ తొక్కలో అని అంటారు కదా లాంగ్వేజ్లో. అలా అన్నప్పుడే ప్రాబ్లం వస్తుంది. ఏ మతం అయితే తన మతము తను చూసుకుంటూ వేరే మతాన్ని గౌరవిస్తుందో అటువంటి దేశం సుభిక్షంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇదే వినోదం చెప్పదలుచుకుంది. సార్, ఇంకొక విషయం సార్, ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ప్రవీణ్ పగడాల గారు మరణించారు. సో మరణించినప్పుడు చాలామంది ఏమన్నారంటే ఇది హత్య అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత 14 days తర్వాత రిపోర్ట్ కూడా విడుదలైంది, ఇది హత్య కాదు, యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పేసి పోలీసు వాళ్ళు నిర్ధారణ చేశారు. అయినా కూడా కొందరు కాదు చంపేశారు అనేసి మాట్లాడుతున్నారు. ఎందుకోసం అంటే బండి వచ్చేసి ఆయన మీద పడి ఉండడం, మాస్క్ అండ్ హెల్మెట్ పక్కన పెట్టి ఉండడం, దాంతోపాటు బాడీ మీద ఫుట్ ప్రింట్ ఉండడం. సో ఇవన్నీ చూస్తే హత్యనే అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే మనము దీంట్లో మనం మాట్లాడే బదులు, మన అభిప్రాయాలు చెప్పే బదులు పోలీసులు చెప్పిన అభిప్రాయాలు మనం నమ్మాలి. ఎందుకంటే పోలీసులు అంటే గవర్నమెంట్ అంటే చట్టం అంటే వాళ్ళంతా వెరిఫై చేస్తారు. వాళ్ళు కొన్ని వేల CCTVలు చేసి తర్వాత చెప్పారు కాబట్టి అదే ఫాలో అయితే బాగుంటుంది. మన ఓన్ ఒపీనియన్లు చేసుకుంటూ పోతే ఏమైతే తెలుసా, పలానా మనిషి చనిపోవడానికి ఈ మతము, పలానా మనిషి ఆ మతం అంటుంటే కొట్టుకోవడమే సరిపోతుంది. కాబట్టి లెట్స్ ఫాలో పోలీస్ అని. ఆ పోలీసు రాంగ్ అయితే మీరు ఏదైనా వేరే సాక్ష్యం చూపిస్తే బాగుంటుంది కదా అని ఊరికైనా బదులు చూపించాలంటే ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ చూసారు. అప్పుడు పోలీసులనే మార్చే విధంగా చేస్తే బాగుంటుంది. ప్రవీణ్ పగడగాలంటే మాకు గౌరవమే, అందరి గౌరవమే, నా గౌరవమే, మీ గౌరవమే. అది ఇంపార్టెంట్ కాదు. అక్కడ కావాలంటే అతన్ని అభిమానించే వాళ్ళు, ఆ అభిమానం ఉండాలంటే, వాళ్ళ ఇల్లు బాగుండాలంటే అనవసరంగా ఆయన మీద ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదేమో నా పర్సనల్ ఒపీనియన్. లెట్స్ ఫాలో ది పోలీస్. దట్స్ వాట్. చట్టంకు అతీతం మనం కాదు కదా, చట్ట ప్రకారం మనం వాళ్ళు ఏం చెప్పారో మనం అది నమ్మితే బాగుంటుందని నా ఉద్దేశం. లేదంటే కొత్తగా ఉంటే అది చూపించండి, అదే నమ్ముదాం. అదే చట్టం తీసుకుంటారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు, ఇంకే కోర్టుకు వెళ్ళొచ్చు, చేస్తే బాగుంటుంది. కాబట్టి ఆ అతని మరణము తీరని లోటు అందరికీ. కాబట్టి అతని మరణకు ఆత్మశాంతి కావాలని నేను కూడా బాగుందని ప్రార్థిస్తున్నాను. సార్, అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడున్న సమాజంలో మానవత్వం గురించి తెలుసుకోవాలంటారా, మతం గురించి తెలుసుకోవాలంటారా అంటే ఏమంటారు? మానవత్వమే మతంలో ఉంటుంది. ప్రతి మతంలో మానవత్వం రాసి ఉంటుంది.
ప్రతి మతంలో మానవత్వం గురించి ఉంటుంది. మతమే మానవత్వం, కానీ ఆ మతంలో ఉన్న విషయాలు అర్థం చేసుకునేందుకే చాలా స్వాదం వస్తుంది. ఏదైనా చూస్తుంటే ఇస్లాం చూసుకోండి, క్రిస్టియానిటీ చూసుకోండి, ఇంకేదైనా చూసుకోండి, హిందూయిజం చూసుకోండి, ఎలా బతకాలో క్లియర్గా ఉంది, ఎలా జీవించాలో ఎలా ఉంది. ఇంకోటి డిస్టర్బ్ చేసి, ఇంకోటి నరికేసి, ఇంకోటి చేయమని ఎక్కడ రాసలేదు. కాబట్టి నీ వరకు వస్తే మాత్రం, నీ ఇబ్బందులు అయితే మాత్రము నిన్ను రక్షించుకోవడానికి నువ్వు ఆయుధం పట్టమన్నాడు. కానీ నువ్వే బాగుండాలి, వాడిని చంపడం కోసం ఆయుధం పట్టమని ఇక్కడ రాసలేదు కదా. కాబట్టి అలాగా ఉన్నది అవుతుంది, కానీ ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మానవతావాదం గొప్పది మతం కంటే. సరే, అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు హిందూ మతం నుంచి ఒకరు, క్రిస్టియన్ మతం నుంచి ఒకరు, ముస్లిం మతం నుంచి ఒకరు వచ్చి కూర్చోబెట్టి వాళ్ళ అందరినీ డిబేట్ చేస్తుంటారు. సో డిబేట్ చేయడం వల్ల ఇట్లాంటి మత కులాలు జరుగుతాయి అనుకోవచ్చా? అంతే, ఎవరి గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మనం కొద్దిగా మాట్లాడితే ఎటో వెళ్ళిపోతాడు ఉంది. కాబట్టి మతం గురించి డిబేట్స్ కాదు, మానవత్వం గురించి డిబేట్స్ పెట్టండి. చెట్ల నాటడం గురించి డిబేట్స్ పెట్టండి. యాంటీ డ్రగ్స్ గురించి డిబేట్ పెట్టండి. ప్రస్తుతము సోషల్ మీడియాలో ద్వారా బెట్టింగ్ గేమ్స్ ఆడిపోతున్నా చూడండి, దాని గురించి డిబేట్ పెట్టండి. ఎలా చదువుకోవాలో డిబేట్ పెట్టండి. పిల్లలకు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు ఎలా ఉన్నాయో డిబేట్ పెట్టండి. ఎలా సంపాదించాలో డిబేట్ పెట్టండి. అమ్మ నాన్న ఎలా బాగుసుకోవాలో డిబేట్ పెట్టండి. ఈ పనికి రాని డిబేట్ మనకి ఎందుకు, వేస్ట్. సరే, అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే స్కూల్లో వచ్చేసి మనం చదువుతాం కదా సార్, అది భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులని. సో అది మర్చిపోయారా, లేకుంటే మర్చిపోయేలా చేస్తున్నారా అంటే ఏమంటారు? మర్చిపోయేలా చేస్తున్నా కాదు, అది సరిగ్గా చదువుకోవడం ఇది ప్రాబ్లం. అది సరిగ్గా చదువుకోవడానికి ప్రాబ్లం ఉండదు కదా. కాబట్టి సరిగ్గా చదువుకొని, సరిగ్గా విని, అమ్మ నాన్న మాట విని, టీచర్ల మాట విని, నిజమైన పుస్తకాలు చదువుకొని, నిజమైన ఏదో గుడో మసీదో చర్చ్కు వెళ్ళి కరెక్ట్గా అక్కడ చెప్పిన ప్రేయర్స్ విని, ఓకే అవన్నీ కరెక్ట్ ఉంటే కరెక్టే ఉంటుంది. ఇప్పుడు చేసేవాళ్ళు ఎవరు తెలుసా, ఇదంతా 1% కూడా కాదు, 0.1%. వాళ్ళతోనే ప్రాబ్లం అంతా. కాబట్టి మంచి వాళ్ళు ఎక్కువ ఉన్నారు ప్రతి దగ్గర, చెడ్డ వాళ్ళు తక్కువ ఉన్నారు. సరే, అలాగే ఇప్పుడు దేవుడు ఎలా వచ్చారంటే మానవులు సృష్టించారా, లేకుంటే దేవుడే మానవుల్ని సృష్టించారా అంటే ఏమంటారు? అది చాలా పెద్ద డిబేటు. కానీ నా వరకు మాత్రం నేను చెప్తాను, మనిషి భగవంతుని సృష్టించాడు, మనిషే భగవంతుని పేరు పెట్టాడు, మనిషే భగవంతుని గుడి కట్టాడు, మనిషే భగవంతుని చర్చి కట్టాడు, మనిషే భగవంతునికి మసీదు కట్టాడు, మనిషే భగవంతుడు ఎలా ఉంటాడో ఒక చిత్రం వేశాడు. ఓకే, మనిషే భగవంతునికి ప్రార్థనలు పెట్టాడు. కాబట్టి ఆ మనిషే గొప్ప. కాకుంటే ఆ మనిషిని సృష్టించిన దేవుడు ఇంకా గొప్ప కదా. దేవుడు కనపడు, ఎలా కనపడు అంటే గాలి కనిపిస్తుందా నీకు? గాలి కనపడదు, దేవుడు కూడా కనపడాడు. ఎలక్ట్రిసిటీ ఉంది, కనిపిస్తుందా? కనపడదు, అదే దేవుడు. దాన్ని శక్తి అంటాం మనం, విద్యుత్ శక్తి, పవన శక్తి అంటే గాలి శక్తి. ఈ శక్తే దేవుడు. సౌరశక్తి సూర్యుడు, దేవుడు. సూర్యుడు అంత దేవుడికి కోపం మీకు అంత చూడాలంటే ఇట్లా చూడు, ఒక 1/2 అవర్ దేవుడిని సూర్యుని 5 నిమిషాలు చూడు పోతావు. కాబట్టి ఆ దేవుడు అంత గొప్పగా ఉంటాడు. ఆ దేవుణ్ణి నమ్ముకో, ఆ దేవుడిని లోపల తీసుకో, ఆ దైవత్వమే తీసుకొని ముందుకెళ్తే ఎదుటి వాళ్ళందరూ మంచిగా కనిపిస్తారు. కాబట్టి మత మౌఢ్యం లేకుండా ఆనందంగా అద్భుతంగా ముందుకెళ్తూ నీ మతాన్ని గౌరవించు. నేను నా హిందూ మతాన్ని గౌరవిస్తాను, అద్భుతంగా గౌరవిస్తాను. నేను ప్రచారం చెయ్యను, కానీ ప్రచారం అంటే నేను పాటిస్తాను 100%. కానీ రోజు పట్టుకొని జై హిందూ అని తిరిగాను. నేను జై హింద్ అంటాను, జై హిందూ అన్నాను. ఓకే, నేను హిందుత్వం నమ్ముతాను, నా కులము నమ్ముతాను, నా మతము నమ్ముతాను, నేను నమ్ముతాను. అది నా ఇంట్లోనే, ఇదే పట్టుకొని పోను. ఎప్పుడు ఈ కులం మొదలు పెడతాను, ఎప్పుడు ఈ మతం మొదలు పెడతానంటే గవర్నమెంట్ అప్లికేషన్కి తీసేస్తే, గవర్నమెంట్ అప్లికేషన్ తీసేసాలి. నీ కులం ఏంటి, మతం ఏంటి తీసేయాలి, నేను కూడా తీసేస్తాను. ఐఎమ్ రెడీ. కాబట్టి మీరు తీసేయండి, తీసేస్తాను. అంతేగాని అది తీసేయకుండా నేను మతం లేకుండా ఐ బిలీవ్ ఇన్ మై రిలీజియన్, ఐ బిలీవ్ ఇన్ మై క్యాస్ట్, ఐ బిలీవ్ ఇన్ మై అమ్మ, ఐ బిలీవ్ ఇన్ మా నాన్న, ఐ బిలీవ్ ఇన్ మేము చేస్తున్న సంస్కారం, మేము చేస్తున్న పద్ధతులు మేము తప్పకుండా నమ్ముతాం. సార్, అలాగే ఇప్పుడు దేవుడు వచ్చేసి రాత రాస్తారు అనేసి అంటారు కదా. సో నిజంగానే దేవుడు అందరికీ రాత రాస్తారు అంటారు? దేవుడు పైనుంచి కిందికి వచ్చిన తర్వాత నేను సినిమాలు చూసిన, నిజంగా చూడలేదు. ఓకే, నిజంగా చూడలేదు. అయితే వచ్చి ఇలా రాత రాసా కాదు నాకు తెలియదు. కానీ దేవుడు మాత్రం మనిషిని చాలా గొప్పగా పుట్టించాడు. దేవుడి నమ్మకం ఉంటే, నమ్మకం ఉన్న వాళ్ళు దేవుడు చాలా గొప్పగా పుట్టించాడు. చూడు, నా ముందు కెమెరా ఉంది, ఆ కెమెరా 2-3 లక్షల కంటే ఎక్కువ ఉండదు. కానీ ఈ కెమెరా ఎంత కాస్ట్? ఆ కెమెరా 2 గంటలు రికార్డ్ అవుతుంది. ఈ కెమెరా ఎంత రికార్డ్ అవుతుంది? ఆ కెమెరాలో చిన్న ఇది మెమరీ కార్డు 2-3 గంటలు రికార్డ్. ఈ చిప్పు లైఫ్ లాంగ్. ఓకే, జూమింగ్, హియరింగ్, లౌడ్ స్పీకర్, ఎంత పవర్ఫుల్ భగవంతుడు ఇచ్చాడు. ఇవన్నీ వాడుకో, లేకుంటే ఇంకోటి వాడుకుంటాడు. ఇవన్నీ వాడుకొని ముందుకెళ్తే బాగుంటుంది. ఏదైనా సరే మనం నేర్చుకుని నేర్పించి బాగుండాలి. అమ్మడాన్ని బాగా చూసుకోవాలి.
మీ ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోవాలి. అందుకోసం నేను 4 విషయాలు చెప్తా ఉంటాను. ఒకటి, ఫస్ట్ హెల్త్ కాపాడుకో. రెండోది వెల్త్, నీ డబ్బు పిచ్చి సంపాదించాలి. నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా ఎవరు జాబ్ చేయదంటాను, జాబ్ ఇవ్వమంటే చెప్తా. ఓకే, ఎందుకు పని చేయాలి ఒక దగ్గర? ఐ కాంట్ టు క్రియేట్. నేను చెప్తున్నాను చూడండి, మీరు సొంతంగా ఎందుకు చేయకూడదు? ఎందుకు వాళ్ళ దగ్గర పని చేస్తారు? పని చేయడం అనేది లేబర్ పని బాస్. లేబర్ అంటారు ఇంగ్లీష్లో, ఎంప్లాయ్ అంటారు, మా తెలంగాణలో కూలీడు అంటారు, జీతగాడు అంటారు. జీతగాడికి బతకరా? మన భగవంతుడు ఎంత గొప్పగా పట్టించాడు. నీ ఇష్టం బతకాలి. ఇదే కెమెరా లాంటి ఒక కెమెరా కొనుక్కొని నువ్వు 10 వీడియోలు దిగి, 10 రీల్స్ పెట్టు, 10 షార్ట్లు చెయ్యి, యూట్యూబ్ ఛానల్ పెట్టు. ఏదో అన్వేషణ ఒకతను నెలకు 30 కోట్లు సంపాదిస్తాడు. 30 లక్షలు 20 లక్షలు లేదు, ₹1 కోటి అని చెప్పాడు. ఏదో చెప్పాడు. అదే అది చూడండి, అన్వేషణ నేర్చుకోండి. ఎంత సింపుల్ లాంగ్వేజ్తో చెప్తుంటాడు. ఓకే, మనం కూడా చూశాను నేను ఒక వీడియో. ఆయన చెప్పాడు మీరు సంపాదించండి అన్నాడు. ఇక్కడ జాబ్ చేయట్లే కదా, అన్ని దేశాలు తిరుగుతున్నాడే. మీరు ఎందుకు చేయలేరు బాస్? నేను చేస్తున్నాను, మీరు కూడా చేయండి. 100% చేయండి. అద్భుతంగా ఉండి బాగా సంపాదించండి. 3వ, ఫ్యామిలీ బాగా చూసుకోండి, అమ్మడాన్ని బాగా చూసుకోండి. 4వది, టైం ఉన్నంత వరకు, డబ్బు ఉన్నంత వరకు, వీలున్నంత వరకు సేవ చేయండి. అంతకంటే ఏం చెప్పండి. అదే మతము, అదే మానవతం. సార్ అలాగే ఇప్పుడు కర్మ అనేది ఉంటుందని చెప్పేసి చాలా మంది అంటారు. నేను కూడా అంటా, నమ్ముతారు. అయినా సరే ఎందుకు తప్పులు చేస్తున్నారు, ఒక మోసాలు ఎందుకు చేస్తున్నారు అంటారు? మన విద్యా విధానంలో వినోది అంత లేదు. మనం చదువుకున్న దాంట్లో ఇవన్నీ ఎవరు చెప్పలే. చదువుకున్న దాంట్లో A+B² నీకు కూడా రాదు, బట్టి పట్టావు. A+B² A²+B²+2AB. ఓకే, అది మనకేమో అన్నం పెట్టిందా? అందుకని మర్చిపోయాను. అన్నం పెట్టదే మంచిదే, ఫార్ములా, ఇట్స్ గుడ్ ఫార్ములా. కానీ మనము చదువుకున్న చదువులు ఉద్యోగం కోసం చేస్తున్నాము, కానీ మన ఉద్యోగం ఇవ్వడానికి చేయట్లేదు. కాబట్టి ఇవన్నీ కనుక మనము చదువులో నేర్పిస్తే, చిన్నప్పటి నుంచి నేర్పిస్తే, దైవం అంటే ఏంది, దేశం అంటే ఏంది, అమ్మ అంటే ఏంది, నాన్న అంటే ఏంది, బంధువులు అంటే ఏంది, చుట్టాలంటే ఎవరు, ఎలా ఉండాలి, మనుషులో ఎలా వ్యవహరించాలి, కమ్యూనికేషన్స్ అంటే ఏంది, గోల్ సెట్టింగ్ అంటే ఏంది, ధైర్యంగా ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్పిస్తే మనిషి ఎట్టైనా పైకి వస్తాడు. వినోద్ ఎక్కడైనా పైకి వస్తాడు. కాబట్టి చదువుతో పాటు ఇవన్నీ కావాలి. చదువుతో పాటు కావాల్సిన సంస్కారం, ఆ చదువులో మనం ఇన్కార్పొరేట్ చేయాల్సింది ఇవన్నీ చేయాలి. అప్పుడే నూతన విద్యా విధానం వచ్చినప్పుడే బాగుంటుంది. నూతన విద్యా విధానం తొందరలో రాబోతుంది. సార్ అలాగే ఇంకోటి, ఇప్పుడు కర్మ అనేది ఎవరో చేస్తారు, వాళ్ళ తండ్రి వాళ్ళ తాత, కానీ ఆ కర్మ వచ్చేసి వాళ్ళ పిల్లలకు తగులుతుంది అంటారు. అదే చెప్తున్నా, కర్మ గురించి ఒక లెసన్ పెడితే బాగుంటుంది. నేను చెప్పాను కదా, నేను నమ్ముతాను కర్మ ఎంతవరకు నమ్ముతాను తెలుసా? మంచి చేస్తే వినోద్ బాగా విన్నాడు, మంచి చేస్తే 100 టైమ్స్ తిరిగి వస్తుంది, 100 టైమ్స్ తిరిగి వస్తుంది. చెడు చేస్తే 1000 టైమ్స్ వస్తుంది. చెడు చేస్తే 1000 టైంలో వస్తుంది. కాకుండా చెడు స్లోగా వస్తుంది, 1000 టైంలో వస్తుంది. మంచిగా ఈరోజు హ్యాపీగా ఉన్నాం అనుకో, వాడిని మోసం చేసాం అనుకో, ఈరోజు బాగానే ఉంటావు, రేపు బాగానే ఉంటుంది. కానీ ఇది ఎలా మోసం అవుతుందంటే నీ లైఫ్లో ఎలా పడతామంటే కింద నవ్వుకుంటా. కర్మ, ఐ బిలీవ్ ఇన్ కర్మ. సినిమా చూడండి, చాలా బాగుంది. సార్ ఇంకోటి, ఇప్పుడు మన దేశం వచ్చేసి సెక్యులర్ దేశం అంటారు కదా. సో సెక్యులర్ దేశంలో ఎవరైనా బతకవచ్చు, స్వేచ్ఛగా ఏ మతానైనా చెప్పుకోవచ్చు, నా మతం మీదని, ఈ మతాన్ని ప్రచారం కూడా చేసుకోవచ్చు అనేసి అంటారు కదా. మరి ఎందుకు ఎవరైతే మతం గురించి చెప్తుంటారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారంట? శ్రీయుత అంబేద్కర్ గారు, భారతరత్న అంబేద్కర్ గారు రాసినప్పుడు కాన్స్టిట్యూషన్లో సెక్యులర్ పదం లేదు, సెక్యులర్ లేదు. వారు రాసిన దాంట్లో కూడా ఫస్ట్ ఫోటోలో రాముని ఫోటో అనేది సంథింగ్ వేశారట. ఓకే, అంటే దీన్ని సెక్యులర్గా బలవంతంగా మార్చబడింది. ఇదే రకంగా సెక్యులర్గా ఉన్న దేశాలలో సెక్యులర్ ఏమైందంటే, నువ్వు నా మతాన్ని తిట్టొచ్చు, నేను తిట్టడానికి వీలేదు, నువ్వు నన్ను కొట్టొచ్చు, నేను కొట్టడానికి వీలేదు, అలా జరుగుతుంది. కాబట్టి సెక్యులరిజం నేను పెద్దగా నాకు ఇష్టం లేదు. నా ప్రకారం అయితే ఎక్కడ మెజార్టీ ఉంటే అది వాళ్ళే ఎక్కువ ఉండాలని కోరుకుంటాను. వాళ్ళదే నడవాలి, వాళ్ళే చేయాలి. నువ్వు వెళ్ళి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో అది ఇంకోటి దుబాయ్లో వెళ్ళి ఆడ పోయి నువ్వు ఇలా చెప్పినట్టు చేస్తే నడుస్తుందా? అక్కడేదో ఇంగ్లాండ్లో ఇంకా వేరే దేశంలో నడుస్తుందా? వాళ్ళ చట్టాలు వాళ్ళవి, అమెరికా చట్టాలు వాళ్ళవి, ఫ్రాన్స్ చట్టాలు ఫ్రాన్సీ, ఇండియా చట్టాలు ఇండియా. ఎవరైతే భారత కాన్స్టిట్యూషన్ మొదటి రాసిండ్రో అదే ఉంటే బాగుంటుందని నా కోరిక.